ఇది రైతునామ సంవత్సరం అంటూ రైతుల ప్రయోజనం కోసం రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అద్భుత సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరు వెంకటాచార్యుల వారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆ లక్ష్మీ నృసింహస్వాముల వారు మరి భాగ్యనగరానికి అత్యంత సమీపంలో ఉంటూ మనకు ఆశీర్వచనం అందిస్తున్నారు. ఇప్పుడు కొడంగల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు ఎన్ఏకే రామాచార్యుల వారు. మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల స్వనియోజకవర్గం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో యావత్ తెలంగాణ అర్చకులతో ఉన్న అనుబంధాన్ని చెబుతూ ఉన్నారు ఆనందంగా. ఇప్పుడు వేములవాడ ఎన్ శ్రీనివాస్ నాదస్వర విద్వాంసులు, ఆ తర్వాత వెంకటనారాయణ డోలు కీసర. అంతే కదా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అలాంటి రాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మనకు తెలుసు. నూతన నిర్మాణాలతో ఇప్పుడు కీసరలో వెలిసి ఉన్న ఆలయం డోలు విద్వాంసులు వెంకటనారాయణ గారు, తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన పెద్దలకు ఫలాల ప్రసాదాల పంపిణీ ఉంటుంది. గౌరవనీయులైన పెద్దలందరికీ ఉగాదికి పంచాంగ శ్రవణానికి ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారు, అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు నరసింహారెడ్డి గారి దగ్గర నుండి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి చేత పెద్దలందరకు ఇది ఉగాది ఫలప్రసాదం. కర్షకుడా, నీ కర్రు కదలకపోతే కాలమే ఆగిపోతుంది అని కాళోజీ అన్న మాటను గుర్చేస్తూ వేదికపైనున్న పెద్దలందరికీ మరోమారు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు అందింపచేస్తూ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది అని సవినయంగా మనవి చేస్తుంది వేదిక. ఇప్పుడు ఆశించటం ఒక్కటే అందరికీ చేతనయ్యేది, ఆశ ఒక్కటే మనసు మనిషి బతుకు ఊతమయ్యేది. మనందరికీ ఒక పండగ సందర్భంలో అద్భుతమైన ఆనందదాయకమైన సందేశాన్ని అందించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక నమస్సులు. మరోమారు ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరం కలిసి అంత చేద్దాం. వేదికమైన పెద్దలందరికీ తర్వాత కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సవినయంగా. ఇక్కడ